గ్రీకు దండయాత్రదారుడైన సెల్యూకస్ను చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు ఓడించి అతని సైన్యాన్ని బంధించినప్పుడు అతను తన అందమైన కుమార్తె హెలెన్ను చక్రవర్తి చంద్రగుప్తునికి ఇచ్చి వివాహం చెయ్యాలని ప్రతిపాదించాడు. హెలెన్ సెల్యూకస్ యొక్క చిన్న మరియు అత్యంత అందమైన కుమార్తె. ఈ వివాహ ప్రతిపాదనను అందుకున్న ఆచార్య చాణక్యుడు ఆమెకు చక్రవర్తి చంద్రగుప్తునితో వివాహం జరిపించాడు. అయితే వివాహానికి ముందు అతను హెలెన్ మరియు చంద్రగుప్తులపై కొన్ని షరతులు విధించాడు. ఆ తర్వాత వారి వివాహం జరిగింది. మొదటి షరతు ఏమిటంటే వారిద్దరి కలయికతో పుట్టే ఏ బిడ్డ కూడా తన రాజ్యాన్ని వారసత్వంగా పొందకూడదు. దానికి చెప్పిన కారణం ఏమిటంటే హెలెన్ ఒక విదేశీ మహిళ. ఆమెకు భారతదేశ పూర్వీకులతో ఎలాంటి సంబంధం లేదు మరియు భారతీయ సంస్కృతి గురించి ఆమెకు ఏమాత్రం తెలియదు. చెప్పిన రెండవ కారణం ఏమిటంటే హెలెన్ విదేశీ శత్రువుల కుమార్తె మరియు ఆమె విధేయత ఎప్పటికీ భారతదేశం పట్ల ఉండదు. చెప్పిన మూడవ కారణం ఏమిటంటే హెలెన్ కుమారుడు ఒక విదేశీ తల్లి కుమారుడు కాబట్టి అతను ఎప్పటికీ ఆమె ప్రభావం నుండి విముక్తి పొందలేడు మరియు భారత భూమికి భారత ప్రజలకు ఎప్పటికీ పూర్తి విధేయతతో ఉండలేడు. ఆచార్య చాణక్యుడు హెలెన్ ముందు ఉంచిన మరో షరతు ఏమిటంటే ఆమె చంద్రగుప్తుని రాజ్య వ్యవహారాలలో ఎన్నడూ జోక్యం చేసుకోకూడదు మరియు రాజకీయాలకు పరిపాలనా అధికారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. కాని అతని గృహ జీవితంలో హెలెన్కు పూర్తి అధికారం ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆచార్య చాణక్యుని వంటి మరో దౌత్యవేత్త మరియు గొప్ప విధానకర్త ఎన్నడూ